హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి సందడి. ఇవాళ ఒక సింపుల్ రెసిపీ చూపిస్తాను. ఇది స్నాక్ అనమాట. పిల్లలు ఎప్పుడైనా సరదాగా ఈవినింగ్ అలా అడిగితే చేసి పెట్టచ్చు వెంటనే. జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఇదేంటి మెత్తని చెగోడీలు అనమాట. ఇది చాలా ఈజీ చేసుకోవడం. జస్ట్ మన దగ్గర సుజీ రవ్వ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. జస్ట్ ఆయిల్ ఇంకా అంతే. సో దీనికి ఏంటంటే ప్రాసెస్, ఫస్ట్ ఒక బాండి తీసుకుని ఒక గ్లాస్ సుజీ రవ్వ తీసుకుంటే 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టాను. దీంట్లో ఫస్ట్ కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా సాల్ట్, జీలకర్ర, ఈ 4 వేసుకుంటే చాలు. 4 వేసేసుకొని వాటర్ మరగనివ్వాలన్నమాట. మంచిగా కలిపేసుకుని వాటర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ని మరగనివ్వాలి. వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత సుజీ రవ్వ ఉంటుంది కదా, మనం 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం. ఆ సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ బొంబాయి రవ్వ ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అది గట్టిగా అయ్యే వరకు తిప్పుకోవాలి. తొందరగానే గట్టిగా అయిపోతుంది. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతుంది కూడా. తిప్పుకున్న తర్వాత అది ఒక 2 మినిట్స్కి దగ్గరికి వచ్చేస్తుంది బాగా. ఆ దగ్గరికి వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం చల్లనివ్వాలి దాన్ని. కొంచెం నెయ్యి ఆయిల్ అన్న వేసుకొని చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఏంటంటే దీంట్లో పైన మనకి చెగోడీలు కదా, నువ్వులు వేసుకుంటే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, మంచిగా చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. నువ్వులు వేసుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్లో తీసుకొని వాటిని నువ్వులు అద్దుకుని ఇలా పొడవుగా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఏంటంటే కింద నువ్వులు చల్లుకుని దాని మీద రోల్ చేసుకుంటే పొడవుగా మనకి ఆ చెగోడి రౌండ్ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇట్లా పొడవుగా చేసుకుని నువ్వులు అద్దుకుంటా. ఎక్కువ నువ్వులు అంటే తినేటప్పుడు కమ్మది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి కూడా అసలు గట్టిగానే ఉండదు. కానీ ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉండదు. జస్ట్ 1 డే, నెక్స్ట్ డే తినొచ్చు అంతే. తర్వాత ఇంకా ఉండదు, బాగుండదు అంతే. ఇట్లా చూసారు కదా, ఇట్లా పొడవుగా రోల్ చేసుకుని దాన్ని ఇట్లా రౌండ్ చేసుకుని చేసి పెట్టుకోండి. ఇలా పిండి అంతా మొత్తం చేసి పెట్టేసుకుని మనం పెట్టుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ అన్ని కలిపి ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ చేసేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకసారి. సో డీప్ ఫ్రైకి ఏంటంటే బాండి తీసుకుని దాంట్లో ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మరిగిన తర్వాత అన్నీ దాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఒకటొక్కటి ఏమి వేయించుకోలేదు. వేయించేసుకున్న తర్వాత ఇటు పెద్దగా డార్క్ కలర్ ఏమి లేదు, ఇలా ఎల్లో కలర్లోనే ఉండిపోతుంది. కొంచెం వేగిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఏంటంటే జస్ట్ పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చెకోడీలు అంటే గట్టిగానే ఉంటాయి కదా, అట్లా కాకుండా మెత్తగా ఉండే చెకోడీలను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటాయి. పిల్లలకి నచ్చితే బాగా తింటారు. ఇది జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోతుంది మంచిగా స్నాక్. బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కాకపోతే ఇది రెగ్యులర్గా తినకూడదు, డీప్ ఫ్రై కదా, అంత మంచిది కూడా కాదు. ఇందులో అంత ఓన్లీ నువ్వులు తప్ప మిగతావంతా హెల్దీ ఏం లేదు ఇందులో. జస్ట్ పిల్లలకి కాబట్టి మనం ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు తినడానికి అంత మంచిది కాదనమాట డీప్ ఫ్రై కాబట్టి. పిల్లలకి ఓకే, వన్స్ని ఒక్కొక్కసారి ఎప్పుడైనా పెట్టచ్చు. చూసారు కదా, ఇంకో చెకోడీలు ఎంత బాగున్నాయో. పిల్లలకి మనం ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వడానికి బాగుంటాయి. చూసారు కదా, ఇంకో విరుపుతుంటే అలా మెత్తగానే ఉంటాయి అనమాట. అట్లా గట్టిగా ఏం అవ్వవు, మంచిగా జస్ట్ చిన్నపిల్లలు కూడా తినొచ్చు, ఈజీగా తినేస్తారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ట్రై చేసి చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.